ఓం నమో వెంకటేశాయ నమః. మొదటి రోజు 11 గంటలకు బయలుదేరి శ్రీకాళహస్తి, రిటర్న్లో పద్మావతి టెంపుల్ చూసుకొని, రెండవ రోజు తిరుపతి దర్శనం పూర్తి చేసుకొని, మూడవ రోజు లోకల్గా ఉన్న గోవిందరాజస్వామి టెంపుల్, తర్వాత కాణిపాకంలో శ్రీ వరాసిద్ధి వినాయక టెంపుల్, దానికి దగ్గరలోనే ఉన్నటువంటి మణికంఠ స్వామి టెంపుల్ని చూసి దర్శించుకున్నాము. తిరుపతిలో బస్టాండ్కి, రైల్వే స్టేషన్కి దగ్గరలోనే గరుడాద్రిలో శ్రీరామ్ టెంపుల్ రోడ్లో ఎస్బిహెచ్ఎస్ హోమ్ స్టేలో ఉన్నాము. శ్రీ బాలాజీ హోమ్ స్టే. అది ఇక్కడ నుంచి మొదటి రోజు శ్రీకాళహస్తికి 34 కిలోమీటర్స్ 1 అవర్లో వెళ్ళిపోయాము. రెండవ రోజు శ్రీవారి మెట్టు కొండపైకి నడిచి వెళ్ళడానికి 23 కిలోమీటర్స్ 1/2 అవర్లో వెళ్ళిపోయాము. మూడవ రోజు కాణిపాకంకి 70 కిలోమీటర్స్ 1 అవర్లో వెళ్ళిపోయాము. తిరుపతిలో దిగిన తర్వాత మొదటి రోజు శ్రీకాళహస్తి వెళ్ళి డైరెక్ట్గా రిటర్న్లో పద్మావతి టెంపుల్ కవర్ చేసుకొని వచ్చేసాము. ఇప్పటికి అలసిపోయాము. సో తిరుపతి స్టే చేసి, సో ఆ రోజు రెండో రోజు తిరుపతి దర్శనానికి వెళ్ళాము. తొందరగా అయిపోతే అరుణాచలం డైరెక్ట్గా వెళ్ళిపోయి, సో రిటర్న్లో కాణిపాకం, కాణిపాకం చూద్దాం అనుకున్నాం. కానీ తిరుపతి దర్శనంలో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఎక్కువసేపు తీసుకోవడం వలన మూడో రోజు లోకల్గా ఉన్న గోవిందరాజ టెంపుల్కి వెళ్ళి తర్వాత కాణిపాకం కూడా కవర్ చేసుకొని వచ్చాం. అంతేగాని కంచి, అరుణాచలేశ్వరంని వెళ్ళలేకపోయాం. ఇప్పుడు మనకి పంచభూత లింగాల గురించి మాట్లాడితే మనం చూసేది గాలి, నీరు, అగ్ని ఉంటుంది కదా. గాలి, నీరు, అగ్ని, వాయులింగం, జలలింగం, అగ్నిలింగం. అవి కాకుండా కింద భూమి, పృథ్వీలింగం, ఆకాశంలో పైన ఆకాశంలో ఆకాశలింగం. ఇంకా పంచభూత లింగాలలో మనకి 3 చూద్దాం అనుకున్నాము. గాలి, అగ్ని, నీరులో గాలికి సంబంధించి గాలి, అగ్ని, పృథ్వీలింగం ఇదే టూర్లో ప్లాన్ చేసుకున్నాం. కానీ ఓన్లీ వాయులింగం మాత్రమే శ్రీకాళహస్తిలో చూసాము. మిగతా పృథ్వీలింగం ఏమో కాంచిలోని ఏకాంబరేశ్వర టెంపుల్లో కాంచికి వెళ్ళలేదు. అలాగే అగ్నిలింగం అరుణాచలేశ్వరం దగ్గర కూడా వెళ్ళలేదు. ఇవి కాకుండా ఆకాశలింగం ఒకటి, ఇంకోటి జలలింగం ఒకటి. జలలింగం ఏమో జంబుజేశ్వరంలో ఉంది, ఆకాశలింగం ఏమో చిదంబరంలో ఉంది. శ్రీకాళహస్తీశ్వరా స్వయంభూ హర హర నమ వాయులింగేశ్వర పాతాళ గంగ స్వర్ణాన మెరసిన స్వర్ణముఖి తీరం ఈ కోయవాణి భక్తికే లొంగిన మహాశైవ క్షేత్రం వాయురూపాన కదులుతున్న గర్భాలయాన దీపం ఈ కాల చక్రాన్ని శాసించే నేల వగ్రహ కవచం శంభో శంకర శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర. ఇక్కడ వాయులింగంలో గాలి చుట్టుపక్కల నుంచి చొరబడలేని ప్రదేశంలో కూడా దీపారాధన కంటిన్యూస్గా వెలుగుతూనే ఉంటుంది. శివభక్తులు శ్రీ సాలిపురుగు, కాల, సర్పము, హస్తి, ఏనుగు పేర్లను వాయులింగంతో కలిపి శ్రీకాళహస్తిగా పిలువబడుతుంది. రాహుకేతు క్షేత్రంగాను దక్షిణ కైలాసంగా కూడా పిలుస్తారు. నమ్మకం ఉన్నవాళ్ళు దోషములు పోగొట్టడానికి రాహుకేతు పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ. శ్రీకాళహస్తి మందిరంలోనే భక్త కన్నప్ప మందిరానికి కొండ మీద వెళ్ళడానికి వెళ్ళే మెట్ల మార్గం ఇది. ఇక్కడ భక్త కన్నప్ప తన 2 కొళ్ళని శివలింగం నుంచి వచ్చే రక్తాన్ని ఆపడానికి సమర్పిస్తున్నప్పుడు శివుడు ప్రత్యక్షమై తనకి మోక్షం ప్రదేశించిన ప్రదేశం.
టాప్ వ్యూలో స్వర్ణముఖి నది వ్యూ అది బాగుంటుంది. అమ్మ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి భార్య. లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామికి లోటస్ పుష్పం పద్మపుష్పంలో దర్శనమివ్వడం ద్వారా పద్మావతిగా ప్రతిష్ఠ చెందింది. ఉండే పుష్కరిణిలో పద్మపుష్పాలు ఇప్పుడు వికసించే విధంగా ఈస్టర్న్ సైడు సూర్య భగవానుడు ఉంటాడని ఎప్పుడు చెప్తూ ఉంటారు. అమ్మ పద్మావతిని అల్లమేలు మంగ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద. స్వామి దగ్గరికి కాలినడకన వెళ్ళాలని నిర్ణయం తీసుకొని శ్రీవారం మెట్లు చూస్ చేసుకున్నాము. ఎందుకంటే టైం లిమిటేషన్స్ ఫ్యాక్టర్ వలన షార్టర్ డిస్టెన్స్ 2388 స్టెప్స్ 2 to 3 అవర్స్లో కవర్ చేసేస్తారనే ఉద్దేశంతో 10 o'clock స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 10:15 స్టార్ట్ చేస్తే 12:15 వరకు మేము వెళ్ళిపోయాము. ఇది బస్ స్టాండ్ నుంచి కొద్దిగా దూరంగా ఉంటుంది. అలిపిరి మెట్లతో పోల్చుకుంటే ఇది బస్ స్టాండ్ నుంచి దూరంగా ఉంటుంది, కానీ పైకి నడిచే మార్గం మాత్రం తక్కువ స్టెప్స్ తక్కువ టైంలో వెళ్తుంది. అదే అలిపిరి మెట్లు అయితే బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటుంది, అరౌండ్ 5 kilometers. కానీ డిస్టెన్స్ మెట్లు మాత్రం 3550 స్టెప్స్ ఉండి 4 గంటల పైనే పడుతుంది. అరౌండ్ 9 kilometers వాకింగ్ ఉంటుంది. అదే శ్రీవారం మెట్లు అయితే 2388 స్టెప్స్ ప్లస్ మధ్యలో ఫ్లాట్గా ఉండేది రోడ్డు మార్గం అవేం లేకుండా తక్కువ కిలోమీటర్స్ 2.1 kilometers మాత్రమే ఉంటుంది నడక అనేది. అలిపిరి మెట్లు అయితే బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ దూరం నడవాల్సి వస్తుంది, ఎక్కువ టైం పడుతుంది. కానీ మీకు టైం లిమిటేషన్స్ ఫ్యాక్టర్స్ లేకుండా, పెద్ద వాళ్ళు మరీ ఎల్డర్లీ పీపుల్ అవి ఇవి లేకుండా టైం లిమిటేషన్ ఫ్యాక్టర్స్ లేకపోతే మాత్రం మీరు చాలా మధ్యలో పిల్గ్రిమేజ్ ఎంజాయ్ స్పాట్స్ అవి ఇవి ఉంటాయి. అవి స్టామినా ఉంటే మాత్రం అది చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మధ్యలో ఫుట్వేర్ అనేది మేము అలిపిరి మెట్ల నుంచి శ్రీవారి మెట్ల నుంచి మొదలయ్యేటప్పుడు ఎవరూ ధరించలేదు. మేము బై మిస్టేక్ మా కారులో పెట్టలేకపోవడం వల్ల అక్కడ వదిలేయాల్సి వచ్చింది. డ్రెస్ కోడ్ కూడా నోటీస్ చేస్తుంటుంది, ట్రెడిషనల్ వేర్ చేయమని చెప్పేసి. శ్రీనివాస వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష అందరికాక్ష టైం ఎంత? శంఖ చక్రధర శాంగ గదాధర విరజాతిరస్థ విరోధి మర్దన తాళగ్రామ సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ నువ్వు కూడా అందులో చూసి పాడినా నందనందన గోవింద కొత్త 1200 వచ్చింది. ఇక్కడ కూర్చో. రూపా 1400 వచ్చింది, ఇంకా 700 ఉంది. 800 ఉంది.
చూడండి నేచర్ నాన్న, నేచర్ చాలా ఎంత ప్రొటెక్టెడ్గా మనం చూస్తున్నాం. చూడు ఎంతమంది ఉన్నారు. చూడు రవి నాన్న చెప్పు. ఓం నమో వెంకటేశాయ. అన్న ఓం నమో వెంకటేశాయ. ఇది 1450. వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. 1650 వరకు వచ్చాం. 1600. నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన శిష్టపాలక కష్ట నివారణ ఇష్ట సంహార నివారణ అయిపోయి జాగ్రత్త. దగ్గరికి వస్తున్న వల్ల ఎనర్జీ వస్తుంది. స్లోగా నారాయణ గోవింద నారాయణ. మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నృసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కి రేణుగానలోల వెంకటరమణ లగేజ్ వదిలేయాలి ఇంకా. పట్టుకో. ఏంటి అక్కడ కొట్టు పెట్టండి. గోవిందా గోవిందా గోవిందా. నడక మార్గం ద్వారా తిరుమల చేరిన తర్వాత మంచి మార్గంలో నడిపించాలని, తెలియకుండా జరిగిన పాపాలని తొలగించాలని, మంచి మార్గంలో నడిపించాలని తలనీలాలు సమర్పించడానికి నేను మా అబ్బాయి నిర్ణయించుకున్నాము. సో మా అబ్బాయిని నెమ్మదిగా ప్రిపేర్ చేసి టువర్డ్స్ కళ్యాణ్ కట్ట అనేది 5 నిమిషాల వాకింగ్లో చేరుకున్నాము.
మెయిన్ కళ్యాణ్ కట్టలో 2 minutes లైన్లోనే మనకి కంప్యూటరైజ్డ్ 2 tickets ఇవ్వడం జరిగింది. తర్వాత రూమ్స్గా డివైడ్ చేసేటప్పుడు మాకు రూమ్ నెంబర్ 3కి పంపించడం జరిగింది. తలంతా కూడా చక్కగా పూర్తిగా ఎక్కువ నీళ్ళతో తడుపుకొని వచ్చి కూర్చున్న తర్వాత వేడి నీళ్ళు పోసి యాంటీసెప్టిక్ వేడి నీళ్ళు పోసి మనకి 2 minutesలోనే తలనీలాలు సమర్పించడం జరిగింది. తర్వాత పక్కనే వేడి నీళ్ళు చల్లనీళ్ళు కలిపి మనకి స్నానానికి సౌకర్యాలు ఉండడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత చాలా పెద్ద హాల్ ఉన్నది, కంఫర్టబుల్గా కూర్చోవడానికి చక్కగా స్టాల్స్ కూడా ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ సౌకర్యం ఉంటుంది. ఇవి రెండు కూడా మనకి midnight 2 AM వెళ్ళి మేము సర్వదర్శనానికి టోకెన్స్ తీసుకోవడం జరిగింది. కానీ మాకు 12 AM ఎంట్రీ పాయింట్ ఇవ్వడం జరిగింది. కానీ మేము తర్వాత టోకెన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ పడుకొని 10 o'clock స్టార్ట్ అయ్యాం కాబట్టి పైకి వెళ్ళి కళ్యాణ్ ఘట్ చూసుకొని అక్కడ మళ్ళీ 1 hour వెయిట్ చేసి మనకి హెల్ప్ కోసం చేసేసరికి 4 PM ఎంట్రీకి లోపలికి వెళ్ళడం జరిగింది. ATGH సర్కిల్లో చాలామందిని చూసి కొద్దిగా భయం వేసింది. లగేజ్ ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. సో మొబైల్స్ ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. సో మా ప్రసాద్ అన్నయ్య చాలా హెల్ప్ చేశారు వేరే అతని ద్వారా. సో అది లైన్లో మధ్యలోనే మనకి లగేజ్ కొద్దిగా వేరే చోట్ల సమర్పించేది ఉంటుంది, కానీ చిన్న ఉండిపోయినవి మొబైల్స్ కానీ ఇటువంటివి ఉండిపోతే లైన్ మధ్యలోనే మనకి తీసుకునే ప్లేస్ అనేది సౌకర్యం అనేది ఉంటుంది. కాకపోతే అక్కడ మీరు కొద్దిగా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. గోవిందనండమ్మా. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నీగి వచ్చే గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగిల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగిల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పగుజుల గోవిందరాజు, వానర సేవిత వారధి బంధన అన్నదాన ప్రియ అన్నమయ వినుత పాకలో వెలసిన వినాయక, నీ అండా దండ మాకుండాలని పాలు పండ్లు పాయసాలను నిండు మనసుతో నీకు తెచ్చినాము. కాని పాకలో వెలసిన వినాయక, నీ అండా దండ మాకుండాలని పాలు పండ్లు పాయసాలను నిండు మనసుతో నీకు తెచ్చినాము. प्रभो काणिपाकेश्वर पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ उमा तनूज
श्रीविघ्नराजसुरपोषक दिव्यरूपा वेदान्तवेद्य हरिसन्नुत चिद्विलासा ब्रह्मादिदेव गणपूजित एकदन्ता श्रीकाणिपाकनिलयेश्वर सुप्रभातम् हे वक्रतुण्ड घनमूषिक वाहनेश हे रम्भ शम्भुसुत सन्नुत लोकपूज्या आनन्दरूप सकलाश्रय साधुकोश श्रीकाणिपाकनिलयेश्वर सुप्रभातम् भूगर्भवास निजकूप सुसेवितास्या मूकान्ध सोदर सुसेवित सुस्वभावा दीनातिदीन जन पूजित दन्तिरूपा श्रीकाणिपाकनिलयेश्वर सुप्रभातम् ब्रह्मोत्सवादि निज वैभव कार्य हेतो श्री सिद्धि बुद्धि सहितोन्नत देवनेता हे मन्दहास सुमसेवित चिद्विलासा श्रीकाणिपाकनिलयेश्वर सुप्रभातम् गन्धर्वलोक जन पोषित पूर्णरूपा देदीप्यमान गुणशोभित वारणास्या कैवल्य रूप कमनीय कथा कलापा श्रीकाणिपाकनिलयेश्वर सुप्रभातम्।